నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 16th one. A started a business with 9,000. After 3 months, B joined with 12,000. After 2 years, they gained 9,100 rupees as profit. సో వాట్ ఈస్ ఏస్ ప్రాఫిట్ షేర్ అన్నాడు. సో ఏ ఒక వ్యాపారాన్ని 9,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాడు. 3 నెలల తర్వాత బి 12,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. సో 2 సంవత్సరాల కాలానికి వారికి వచ్చిన మొత్తం లాభం, సో మొత్తం లాభం 9,100. మరి అయితే అందులో ఏ వాటా ఎంత, ఏ లాభం ఎంత? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ నుండి మళ్ళీ నెక్స్ట్ మోడల్ అన్నట్టు మనం అంటాం కదా, ఇక్కడ ఏది ఇన్వెస్ట్మెంట్ మనం టైం అని తీసుకుంటాం అంటే మీన్స్ ఇక్కడ జాయినింగ్ లిఫ్టింగ్ అనే కాన్సెప్ట్, అంటే 3 నెలల తర్వాత జాయిన్ అవుతాడు అనేది కాన్సెప్ట్ వస్తుంది. రైట్, షార్ట్ కట్ ఏంటంటే సో ఏ అనేటోడు, సో ఇక్కడ చూద్దాం ఇదంతా టోటల్ టైం, అంటే టోటల్ టైం పీరియడ్, అంటే బిజినెస్ రన్ చేసిన టైం మొత్తం ఎంత అంటే 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలని మనం ఏమని చెప్పొచ్చు అంటే 24 నెలలు అని చెప్పొచ్చు. ఓకే, 24 నెలలు వచ్చిన లాభం ఎంత అంటే 9,100. 9,100. ఈ 9,100 ఏబీలలో ఏ ఎంత బి ఎంత డివైడ్ చేయడానికి నాకు ఏముండాలి? రేషియో అవసరం. ఆ రేషియో కోసమే ఇప్పుడు ఇది చేయాలి. దాన్ని డివైడ్ చేయడానికి నాకు రేషియో అవసరం. అంటే ఇప్పుడు ఏ ఇక్కడ ఎంతతోటి స్టార్ట్ చేసిండంటే 9,000 తోటి స్టార్ట్ చేసిండు వ్యాపారం. ఏ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరు అంటే ఏ. సో ఏ స్టార్ట్ చేసిండు. మరి 3 నెలల తర్వాత అన్నాడు కదా, ఆఫ్టర్ 3 months. ఇదంతా 24 months కదా, ఆఫ్టర్ 3 months. 3 నెలల తర్వాత బి జాయిన్ అయ్యిండు. బి ఎంతతోటి జాయిన్ అయ్యిండంటే 12,000 తోటి జాయిన్ అయ్యిండు. సో బి 12,000 తోటి జాయిన్ అయ్యిండు. అంటే ఫస్ట్ ఇక్కడ ఎవరున్నాడు అంటే 3 నెలల పాటు ఈ 3 months ఏ ఒక్కడే చేసుకున్నాడు. ఆఫ్టర్ 3 months బి జాయిన్ అయ్యింది కదా, అప్పుడు ఇక్కడ 3 months మొత్తం 24లో 3 నెలలు తీసేసి ఇదెంత 21 months. 21 months ఎవరెవరు చేస్తారంటే ఏ బిల్ చేస్తారు. 21 నెలలు ఎవరెవరు చేస్తారు కలిసి ఏ బిల్ కలిసి చేస్తారని చెప్పాలి. ఓకేనా, మరి ఏ బిల్ కలిసి చేస్తారనేది కాన్సెప్ట్ కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా, ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ బి యొక్క ఇన్వెస్ట్మెంట్ టైం. ఏ ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే లాభం వస్తుంది, ఏ లాభం. బి ఇన్వెస్ట్మెంట్ టైం చేస్తే బి లాభం వస్తుంది. ఓకే, అప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ 9,000 12,000లో కట్ చేసుకోండి 1000 అని. 9 ఇంటూ ఏ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉన్నాడు కదా, ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అంటే 24 నెలలు ఉన్నాడు కదా, అప్పుడు 24 అని రాసుకోండి. బి ఇన్వెస్ట్ 12 కదా, మరి వీడు ఎన్ని నెలలు ఉన్నాడు? 21 నెలలే. ఫస్ట్ 3 months లేడు కదా, అది ఉన్నదే రాయాలి. వాడు ఎన్ని మంత్స్ ఉంటే అన్ని మంత్స్దే రాయాలి. అందుకోసం ఇక్కడ 21 రాస్తున్నా. ఓకే, 12 ఎంత అంటే 1 జా, 12 ఎంత అంటే సో 2 జా, 3 తీసుకుంటే 3 3 జా, 3 ఎంత అంటే 7 జా, అప్పుడు 3 2 జా ఎంత అంటే 6, 7 1 జా 7. అంటే నీకు ప్రాఫిట్ రేషియో ఏమొస్తుందంటే 6:7 వస్తుందండి. 6:7. మరి ఇద్దరిది కదా, 6 భాగాలు 7 భాగాలు 2 కలిపితే ఎంత 13. 13 భాగాలకి తీసుకోవాల్సిన అమౌంట్ 9,100 అంతే కదా. అప్పుడు 9,100 తీసుకుంటే 13 ఎంతలో పోతుందంటే 7ల 13 7 జా 91. 2 సున్నాలు కట్ చేస్తాం, 13 7 జా 91. మరి అందులో ఏ వాల్యూ అడిగింది కదా, ఏ వాల్యూ. అప్పుడు 6 partsకి ఎంత అని తీసుకుంటాం. ఓకే, ఇంటూ ఎంత అంటే 700 ఇంటూ 700 6 4200. సో 4200 అంటే ఎవరిదంటే సో ఏ వాటా అవుతుంది 4200 ఏ వాటా. ఎవరి ఆప్షన్ అది? సో 4th ఆప్షన్ కరెక్ట్ అవుతుందని చెప్పాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 17th one. He started a business with 45,000. After 3 months, B joined with 60,000. After 6 months of joining date of B, C joined them with 90,000. If they profit for whole year అంటే 1 year, whole year 30,000. సో దెన్ వాట్ ఈస్ ద షీస్ ప్రాఫిట్ షేర్ అంటున్నాడు. ఏ ఒక వ్యాపారాన్ని 45,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించాను. 3 నెలల తర్వాత 60,000 రూపాయల పెట్టుబడితో బి వ్యాపారంలో కలిశాడు. బి చేరిన 6 నెలలకి సి 90,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. సంవత్సరం మొత్తానికి వరకు వచ్చిన లాభం సో 30,000 అయితే సి లాభం ఎంత? క్వశ్చన్ అదే. ఇది కాన్సెప్ట్, మళ్ళీ చెప్తున్నా. ఇది కాన్సెప్ట్. ఏ స్టార్ట్ చేసిండు 45,000 రూపాయలతోటి. ఏ స్టార్ట్ చేసిన వ్యక్తి ఎవరంటే ఏ. టోటల్ హోల్ ఇయర్ అన్నాడు కాబట్టి 12 నెలలు. సో టోటల్ టైం ఎంత? 12 months. టోటల్ టైంలో టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు వాడు? సో 30,000. ఆ 30,000 డివైడ్ చేయడానికి నాకు ఏముండాలి? రేషియో. సో A:B:C. అందులో ఎవరు వాటా? సి అడిగిండు. అందులో ఎవరి గురించి అడిగిండు? సి. అంటే ఆ 30,000 డివైడ్ చేయడానికి నాకు ప్రాఫిట్ రేషియో అవసరం. మరి ఆఫ్టర్ ఏమన్నాడు? 3 months. సో 3 months, ఆఫ్టర్ 3 months అని తీసుకుంటున్నాం. సో 3 నెలల తర్వాత బి జాయిన్ అయ్యిండు. ఎంతతోటి అంటే 60,000 తోటి. సో 60,000 తోటి బి జాయిన్ అయ్యిండు. ఇక్కడ నుండి బి జాయిన్ అయిన తర్వాత 6 నెలలకి అన్నాడు, 6 months. బి జాయిన్ అయిన 6 నెలలకి అంటే ఇక్కడ ఎంత? 3 months, ఇక్కడ 6 months. అంటే మొత్తం ఎంత అంటే 9 months తర్వాత అని అర్థం. అప్పుడు ఎవరు ఏంటంటే సి జాయిన్ అయ్యిండు. అది కూడా 90,000 రూపాయలతోటి. అది కూడా
90,000 రూపాయలతోటి. మరి ఇగో ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏ ఒక్కడు 3 నెలలు ఉంటాడు. బి జాయిన్ తర్వాత 6 నెలలు ఏబీలు ఉంటారు. మళ్ళీ సి జాయిన్ తర్వాత ఏబీసీలు మళ్ళీ ఎంత అంటే 3 నెలలు చేస్తారు. 3, 6, 3 మొత్తం 12 మంత్స్. అంటే సి ఎప్పుడు వచ్చిందంటే 9 మంత్స్ తర్వాత వచ్చిండు. ఎంతకాలం ఉన్నాడంటే 3 నెలలే ఉన్నాడని చెప్పాలి. అప్పుడు ఏబిసి ఇన్వెస్ట్మెంట్ టైం తీసుకుంటాం కదా, ఇగో 45,000, 60,000, 90,000 జీరోస్ కట్ చేసుకోండి. 45 ఇంటూ 12 అని ఏ రాస్తున్నా, 60 ఇంటూ 9 అని బి రాస్తున్నా. ఎందుకంటే ఫస్ట్ బి 3 మంత్స్ ఉన్నాడా, లేడు. 6 ఇది 3 9 మంత్సే ఉన్నాడు. అలాగే సి తీసుకుంటే 90 ఇంటూ ఎంత అంటే 3 రాస్తా. సి 90 ఇంటూ 3 రాస్తా. అలా 3 మంత్సే ఉన్నాడు వాడు. సో 15 ఎంత అంటే 3 15 ఎంత అంటే 4 15 ఎంత అంటే 6. అర్థమైందా? అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 3 కట్ చేస్తున్నా, 3 ఇక్కడ 3 ఇక్కడ ఎంత అంటే 4 కట్ చేస్తాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే 3 1 సో 3 1 అలాగే 3 ఎంత అంటే 2 2 1 2 2 అలాగే 2 2 అంటే నీకు వచ్చిన రేషియో ఎంత అంటే సో 2:1 వస్తుంది. ఎంత 2:1 అందరిది కలిపి కదా. అప్పుడు సో ఇక్కడ సో టోటల్ 5 పార్ట్స్ కాబట్టి 5కి ఎంత అంటే 30,000 తీసుకోవాలి. 5కి ఎంత అంటే 30,000. మరి అందులో ఒక భాగం ఎంత, ఒక భాగం ఎంత, 5 ఎంతలో పోతుందంటే 6 పోతుంది. అంటే సో ఇక్కడ సి వాల్యూ ఎంత అంటే 6,000 రూపాయలు అని చెప్పాలి. సి వాల్యూ ఎంత 6,000, ఎందుకంటే ఒక భాగమే కదా 1 పార్ట్ కాబట్టి సి వాల్యూ 6,000 అని చెప్పాలి. సో అలా తీసుకోవాలి 6,000 అని చెప్పాలి. సో 4th ఆప్షన్ రైటే కదా. ఆడ అడిగింది సి అడిగింది కాబట్టి సి గురించి చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 18 చూడండి. P&Q invested in a business with capital ratio 5:6 after 6 months or joined with capital equal to Q's after 1 year. So if 20% of their profit is 98,000, they what is the share of R అంటున్నాడు. what is the share of R అంటున్నాడు. సో 5:6 నిష్పత్తులలో మూలధనంతో PQలు వ్యాపారాన్ని ప్రారంభించారు. సో 6 నెలల తర్వాత Q మూలధనంలో సమానమైన పెట్టుబడితో R వ్యాపారంలో చేరాడు. 6 నెలల తర్వాత ఒక సంవత్సరానికి చివరన మరి లాభంలో 20% మొత్తం ఎంత అవుతుందంటే 98,000. R వాటా ఎంత, ఏం లేదు. సో ఇక్కడ సేమ్ అలాగే షార్ట్ కట్ వెళ్తున్నా, ఇదే కాన్సెప్ట్. ఇది టోటల్ వ్యాపారం ఎంత అంటే 12 మంత్స్. సో 12 నెలల లాభం ఇచ్చిందా అంటే లాభం లేదు. 12 నెలల లాభంలో ఈ లాభంలో 20% వాల్యూ ఇచ్చిండు. లాభం అంటే ఎంత పర్సెంట్ అనుకుంటున్నాను నేను, 100%. అంతే కదా, లాభం 100%. కానీ అందులో 20% వాల్యూ ఇచ్చిండు 98,000 అని. అందులో 20% వాల్యూ 98,000 వాల్యూ ఇచ్చిండు. మరి అందులో 100% ఎంత అని తీసుకోవాలి. సో 100% ఎంత అని తీసుకోవాలి. ఓకేనా? సో 20% 98 అయితే 100% అంటే మొత్తం లాభం వస్తుంది అన్నట్టు. అప్పుడు నీకు ఇక్కడ 20 ఎంతలో పోతుందంటే సో ఇక్కడ 0 కట్ చేసుకోండి. 2 ఎంతలో పోతుందంటే 49 100. అప్పుడు 49 పక్కన 4 సున్నాలంటే అప్పుడు 4,96,000 అనేది టోటల్ ప్రాఫిట్ వస్తుంది. ఆ 4,90,000 అనేది టోటల్ ప్రాఫిట్ వస్తుంది. దాన్ని ఇప్పుడు మనం డివైడ్ చేయాలి. ఏ ఇక్కడ A/B అన్నాడు కదా, లా అంటే కాలం గురించి ఉంది ఇక్కడ. సో ఏ అండ్ బి అండ్ ఇక్కడ సి. సో 5 ఇంటూ ఎంత అంటే 12. ఎందుకు ఏబీలు స్టార్ట్ చేశారు ఇక్కడ, ఏబీలు స్టార్ట్ చేశారు. ఏ 5 రేషియో తోటి, బి 6 రేషియో తోటి స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ 6 మంత్స్ 6 నెలలు అయిపోయింది. 6 నెలలు అయిపోయింది, ఏబీలు ఉన్నారు. ఆ తర్వాత సి జాయిన్ అయ్యిండు. సి జాయిన్ ఎట్లా అయిందంటే క్యూ మూలధనంతో సమానమైనది, క్యాపిటల్ ఈక్వల్ టు క్యూస్ అన్నాడు. అంటే క్యూ యొక్క క్యాపిటల్ తోటి సో ఆటన్ జాయిన్ అయ్యిండు అని చెప్పాలి. అంటే సి రేషియో కూడా 6 అవుతుంది క్యూకి సమానంగా. అంటే సారీ ఇది పి కదా, ఇది పి ఇది క్యూ. అలాగే ఇక్కడ ఎవరు అంటే ఆర్ అన్నట్టు. సారీ ఇక్కడ ఎవరు ఆర్. అంటే ఇక్కడ సో ఏబీసీలు కాకుండా సో పి అలాగే క్యూ, ఇంకోటి ఎవరు ఆర్. పి 5 పార్ట్స్ 12 మంత్స్, క్యూ ఇక్కడ 6 పార్ట్స్ 12 మంత్స్. మరి ఆర్ 6 మంత్స్ తర్వాత వచ్చింది కదా, అప్పుడు ఆర్ 6 పార్ట్స్ 6 మంత్స్ అని తీసుకోవాలి. అప్పుడు 6 1 6 1 6 ఎంత అంటే 2 సో 2 1 2 ఎంత అంటే 6 సో 2 ఎంత అంటే 3 అప్పుడు నీకు వచ్చిన రేషియో 5:6 సో 3 వస్తుంది. ఎంత 5:6 అప్పుడు 5:6 కదా. మరి పిక్యూఆర్ మరి వాళ్ళ ముగ్గురిది టోటల్ ఎంత అంటే 14 పార్ట్స్. ఎంత 14 పార్ట్స్. సో 14 భాగాలు కదా, 14 భాగాలకి 4,90,000 అవుతుంది. 14 భాగాలకి 4,90,000. అందులో
షేరింగ్ ఎంత అంటే ఎంత 3 పార్ట్స్. అప్పుడు 3 పార్ట్స్కి ఎంత అని తీసుకోండి, ఓకేనా. అప్పుడు 14 తీసుకుంటున్నాం అంటే 7 తీసుకుంటున్నాం. 7 2 జా 7 7 జా మరి 70,000 వస్తుంది. అలాగే 2తోని మళ్ళీ కట్ చేస్తే 35 వస్తుంది. సో 35,000 అంటే 3 × 35,000 అని తీసుకుంటే 35 మూల్యం ఎంత 105 అని రాసుకోవచ్చు. అప్పుడు సో ఆర్ వాల్యూ ఎంత అంటే 105,000 అంటే దాని అర్థం 1,05,000 వస్తుంది. 1,05,000 వస్తుంది. సో ఆప్షన్ సెకండ్ కరెక్ట్. అలాంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. AB and C together started a business. Initially, A started the business with same amount. After 6 months, B joined with twice amount of A, and after 8 months, C joined with three times of A. So they gain 27,000 rupees profit for 1 year. What is the she share అన్నాడు. ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. ముందుగా ఆ వ్యాపారాన్ని కొంత పెట్టుబడితో ఏ ప్రారంభించాను, మరి కొంత పెట్టుబడితో. 6 నెలల తర్వాత రెండింతల పెట్టుబడితో బి కలిశాను. 8 నెలల తర్వాత మూడింతల పెట్టుబడితో సి వ్యాపారంలో చేరాను. మరి సంవత్సరం మొత్తానికి వారికి వచ్చింది 27,000 అయితే సి వాళ్ళు ఎంత. ఇది కూడా సేమ్ ఇలాగే కాన్సెప్ట్. చూడండి, ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏ. సో ఏ ఎంత అంటే ఎక్స్ తోటి స్టార్ట్ చేసిండు. ఎంత ఎక్స్ రూపాయలు. ఆఫ్టర్ ఏమన్నాడు 6 మంత్స్. సో ఆఫ్టర్ 6 మంత్స్ 6 నెలల తర్వాత బి జాయిన్ అయ్యాడు. అది కూడా 2x తోటి రెండింతల పెట్టుబడి. సో ఇక్కడ రెండింతల, సో ట్వైస్ ద అమౌంట్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ అమౌంట్కి డబల్ అన్నాడు. 8 నెలల తర్వాత తీసుకోవాలి. సో ఇది 8 మంత్స్ తర్వాత. సో ఈ 8 మంత్స్ తర్వాత తీసుకుంటే అప్పుడు ఎవరు జాయిన్ అయినంటే సి అది కూడా థ్రైస్ అమౌంట్ ఆఫ్ ఏ. సో ఏ పెట్టుబడికి ట్రిబుల్ అన్నట్టు. అంటే టోటల్ 12 మంత్స్ కదా. వారికి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 27,000. అందులో సో ముగ్గురికి డివైడ్ చేస్తే సి వాటా ఎంత, అంతేనా. సో సి షేరింగ్ ఎంత అనేది కావాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కాన్సెప్ట్ ఇలా. సో ఏ బి సి ఇక్కడ టైమింగ్స్ కూడా ఉంది. 6 నెలలు 8 నెలల తర్వాత అన్నాడు కాబట్టి టైమింగ్స్ కూడా ఉంటుంది. అప్పుడు ఏ ఎక్స్ రూపాయలతోటి 12 నెలలు ఉంటాడు. బి 2x రూపాయలతోటి 6 నెలలు ఉంటాడు. ఎంత 6 నెలలు ఉంటాడు, ఎందుకంటే ఆఫ్టర్ 6 మంత్స్. సి ఇక్కడ 3x పెట్టుబడితోటి ఇన్వెస్ట్మెంట్ తోటి ఇక్కడ 4 నెలలు ఉంటాడు, ఎందుకంటే ఆఫ్టర్ 8 మంత్స్ అంటే 4 నెలలు ఉంటాడు అని తీసుకోవాలి. అప్పుడు ఎక్స్ అనేది క్యాన్సల్. 12 2 6 12 3 4 12. సో 12 క్యాన్సల్. అంటే నీకు వచ్చిన రేషియో ఎంత అంటే 1:1:1. రేషియో ఎంత 1:1:1. అప్పుడు 1:1:1 అనేది రేషియో కాబట్టి అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ముగ్గురికి షేరింగ్ చేసుకోండి. అంటే ఇక్కడ ఎంత 27,000 రూపాయలు ఉంది కదా, దాన్ని బై 3 చేసుకోండి. అప్పుడు ప్రతి ఒక్కరికి ఎంత వస్తుందంటే సో ఏ కానీ బి కానీ ఇంకోళ్ళు సి కానీ ఎవరికైనా అంతే వస్తుంది. సో 9,000 వస్తుంది. ఎవరికైనా 9,000 వస్తుంది. సో 9,000 నీ ఆన్సర్ అవ్వాలి. ఎవరికైనా 9,000 వస్తుంది, ఎందుకంటే ఈక్వల్ ఉంది కాబట్టి బై 3 చేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్. A and B started a business with 2,000 and 3,000 respectively. B left the business after 6 months. At the end of the year, the profit gained by them 49,000. What is the B share అన్నాడు. ఏ 2,000 బి 3,000 రూపాయలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సో తర్వాత 6 నెలలకి బి వ్యాపారం వదిలి వెళ్ళాడు. సంవత్సరం చివరిన వారు పొందిన మొత్తం లాభం 49,000 అయితే బి లాభం ఎంత అనేది క్వశ్చన్. అప్పుడు మీరు ఏం చేస్తారంటే సో ఇలా మనం తీసుకోవాలి. సింపుల్గా ఏం లేదు, ఇక్కడ మనం లాభం ఎంత 49,000 కదా, ఈ 49,000 ప్రాఫిట్ ఉంది కదా, ఈ ప్రాఫిట్ని మనం డివైడ్ చేయడానికి ఏబీల మధ్య రేషియో అవసరం. ఆ రేషియోలో మనకు బి వాల్యూ తీసుకోవాలి, అంతే సింపుల్, ఏం లేదు. అప్పుడు డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్తున్నాం. ఏబి అంతే కదా. ఏ ఎంత 2,000 రూపాయలు, ఎన్ని మంత్స్ 12 మంత్స్. సో బి ఎంత 3,000 రూపాయలు, ఎన్ని మంత్స్ 6 మంత్స్, ఎందుకంటే 6 నెలలే ఉన్నాడు. 6 నెలల తర్వాత డ్రాప్ అయింది కాబట్టి. సో టోటల్ 1 ఇయర్ కదా, 1 ఇయర్ కాబట్టి 12 మంత్స్. సింపుల్గా ఇట్లనే వెళ్ళిపోవాలి ఇక మీరు. సో కట్ చేసుకోవచ్చు, అంతేనా. అప్పుడు 6 ఎంతలో పోతుంది అంటే 1 జా 6 2 జా 2 2 జా 4, అలాగే ఇక్కడ 3 వచ్చిందా రేషియో. అప్పుడు ఇద్దరికి కలిపి ఎంత అంటే 7 పార్ట్స్. సో 4 + 3 7 కదా, 7కి 49,000 అని తీసుకోండి. మరి ఎవరు అడిగిండు బి. సో బి అంటే ఎంత వస్తుంది 3 పార్ట్స్. అప్పుడు 3 పార్ట్స్కి ఎంత అంటే 7 ఎంతలో పోతుంది 7,000 జా. మరి 3 ఏళ్ళు ఎంత అంటే 3 × 7,000 ఎంత రాసుకోవచ్చు అంటే సో 21,000 రాసుకోవచ్చు. ఎవరి వాల్యూ అది బి వాల్యూ అని చెప్పాలి, ఓకేనా. సో బి వాల్యూ ఎంత రాసుకోవచ్చు అని అంటే సో 21,000. ఎన్ని ఆప్షన్స్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఓకేనా. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 21. ABC started a business with 10,000, 20,000 and 30,000 respectively. After 5 months of C left. After another 5 months of C's departure,
B left the business. They gained 66,000 profit in 20 months. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ షీ అంటున్నాడు. ఏబీసీలు వరుసగా 10,000, 20,000, 30,000 రూపాయల పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించిన 5 నెలల తర్వాత సి వ్యాపారం వదిలి వెళ్ళాడు. సి వెళ్ళిన మరో 5 నెలల తర్వాత బి వదిలి వెళ్ళాను. సో 5 నెలల తర్వాత బి ఇక్కడ వదిలి వెళ్ళాను అని రాసుకోండి. వదిలి వెళ్ళాను. వారు పొందిన మొత్తం లాభం వారు పొందిన మొత్తం లాభం 66,000. అందులో సి వాటా ఎంత? ఏం లేదు, ఉత్తదే క్వశ్చన్. మళ్ళీ ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. ఇదంతా రాసుకుంటూ ఉండద్దు, బట్ చెప్తున్నా అంతే. టోటల్ 20 మంత్స్. టోటల్ ఎంత అంటే 20 మంత్స్. ప్రాఫిట్ ఎంత అంటే 66,000. ప్రాఫిట్ ఎంత? 66,000. అది మనం డివైడ్ చేయాలి, అంతే కదా. మరి 66,000 డివైడ్ చేయాలంటే అందులో ఎవరి వాటా? సి. అంటే ఏబిసి. సో సి గురించి నాకు అడుగుతున్నాడు. సో సి గురించి అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఏ ఎంత అంటే 10,000 తోటి స్టార్ట్ చేసింది. అంటే ముగ్గురు స్టార్ట్ చేసారు. ఏ 10,000, బి ఎంత అంటే 20,000, అలాగే సి ఎంత అంటే ఎంత? 30,000. ముగ్గురు స్టార్ట్ చేశారు. 30,000 ముగ్గురు స్టార్ట్ చేశారు. కానీ ఆఫ్టర్ 5 months సి డ్రాప్. టోటల్ 20 కదా, 5 months. ఆఫ్టర్ 5 months సి డ్రాప్. అనదర్ ఆఫ్టర్ 5 months. సో అనదర్ ఆఫ్టర్ 5 months అంటే టోటల్ 10 months. అనదర్ ఆఫ్టర్ 5 months అంటే ఇది 5 months, ఇది 5 months. ఇది ఎంత అంటే 10 months. అప్పుడు 5 నెలల తర్వాత సి డ్రాప్ అయినా, ఇంకొక 5 నెలల తర్వాత బి డ్రాప్ అయ్యాడు. ఓకే, ఆ రకంగా జరిగింది. అంటే ఇప్పుడు బి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్నాడు కాబట్టి 10 నెలలు ఉన్నాడని చెప్పాలి. అప్పుడు రేషియో తీసుకోవడం ఎలా అంటే ఏబిసి అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ కట్ చేస్తున్నాం. 0 0 0 1 2 3. 1 అనేది 20 నెలలు ఏ ఉన్నాడు. అలాగే బి అనేటువంటి 10 నెలలు ఉన్నాడు. చూడండి 10 నెలలు, 5 + 5 10 నెలల తర్వాత డ్రాప్ అయ్యింది. అప్పుడు 2 × ఎంత అంటే 10 రాస్తాం. అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సి 5 months ఉంటాడు. అప్పుడు 3 × ఎంత అంటే 5 అని రాస్తాం. ఓకే, అప్పుడు 2 ఇక్కడ మనం తీసుకుంటే 5తో కట్ చేస్తే 5 1 జా 5 2 జా 5 ఎంత అంటే 4 జా. అప్పుడు మనం 4 2 4 2 2 జా 4. అలాగే ఇక్కడ ఎంత అంటే 3 వస్తుంది. అంటే 4:4:3 వస్తుంది. 4:4:3. సో ఏబిసి అన్నట్టు. ఓకేనా. 4:4:3 వచ్చింది కదా. మరి టోటల్ పార్ట్స్ ఎంత అండి? 11 parts. 4 + 4 + 3 టోటల్ పార్ట్స్ 11 parts. మరి 11 partsకి డివైడ్ చేయాల్సిన అమౌంట్ ఎంత అంటే 66,000. మరి అందులో ఎవరు షేరింగ్ అడుగుతున్నాడు? సి షేరింగ్ అడిగిండు. అప్పుడు సి షేరింగ్ ఎంత అంటే 3 parts. 3 భాగాలకి ఎంత అంటే 11 ఎంతలో పోతుందంటే 6,000. 3 × 6 ఎంత అంటే మనకి ఇక్కడ 18,000 అమౌంట్ ఎవరిది? సి అమౌంట్ అవుతుంది. 18,000 రూపాయలు సి అవుతుందని చెప్పాలి. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 22nd. A and B started a business with 15,000 and 20,000 rupees respectively. After 6 months, A additionally added 10,000 rupees. At the same time, B withdrawn 5,000. After 1 year, if the total profit gained by them 45,000 rupees, what is the profit? B's profit share అంటున్నాడు. ఏ 15,000, బి 20,000 పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. 6 నెలల తర్వాత ఏ 10,000 రూపాయలు అదనంగా పెట్టుబడి పెడితే అదే సమయంలో బి 5,000 రూపాయలు వెనక్కి తీసుకున్నాడు. మరి సంవత్సరం తర్వాత 1 year, టోటల్ టైము 1 year. సంవత్సరం తర్వాత పొందిన మొత్తం లాభం 45. అందులో బి వాటా ఎంత? అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇది కాన్సెప్ట్. ఇది కాన్సెప్ట్. ఏ ఇక్కడ ఎంత అంటే 10,000. ఏ 10,000. బి ఎంత? 15,000. సారీ. ఇక్కడ ఏ ఎంత అంటే 15,000. ఏ ఎంత అంటే 15,000. బి ఎంత? 20,000. బి ఎంత అంటే 20,000 తోటి ఏం చేశారు? వాళ్ళు వ్యాపారం స్టార్ట్ చేశారు. 6 నెలలు అయిపోయిందంట. 6 months. 6 months 6 నెలలు అయిపోయింది. ఎందుకంటే టోటల్ ఎంత? 12 months. ఎందుకంటే ఇక్కడ ఏమన్నాడు? 1 year అన్నాడు. ఆఫ్టర్ 1 year అన్నాడు. అప్పుడు 12 monthsకి లాభం ఎంత వచ్చిందంట? లాభం ఎంత అంటే 45,000 వచ్చింది. ఎంత వచ్చింది లాభం? 45,000 లాభం వచ్చింది. ఓకే, 45,000 లాభం వస్తే మరి ఇక్కడ మనం తీసుకోవాల్సింది 45,000 లాభం వస్తే మరి ఆ లాభంలో బి లాభం కదా అడుగుతున్నాడు. ఆ లాభంలో ఏ అండ్ ఇంకోటి ఏమన్నాడు? బి. బి లాభం ఎంత అనేది కదా క్వశ్చన్ అడుగుతున్నాడు. అప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ ఆఫ్టర్ 6 months తర్వాత ఏం జరిగిందో చెప్తున్నా చూడండి. ఆఫ్టర్ 6 months ఏ ఇక్కడ ఎంత? 10,000 రూపాయలు కలిపిండు. ఏ అనేటోడు 10,000 కలిపిండు. సేమ్ టైం బి ఏం చేసిండంటే 5,000 ఏం చేసిండంటే వాపస్ తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఇది కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే విత్డ్రాన్ కాన్సెప్ట్ అన్నట్టు. ఓకేనా. విత్డ్రాస్ కాన్సెప్ట్ ఇది. అంటే అడిషనల్ యాడింగ్ అండ్ విత్డ్రాస్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, రైట్. అంటే ఇక్కడ 10,000 యాడ్ చేస్తే 5,000 విత్డ్రా చేసుకున్నాడు. ఇది జరిగింది కదా. దీన్ని లాభం తీసుకోవడానికి ఎట్లా తీసుకోవాలంటే ఏ తీసుకుంటున్నా అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే తీసుకుంటాం. ఏమొస్తుంది? ప్రాఫిట్.
వారి పెట్టుబడి వాళ్ళ కాలం మల్టిప్లై చేస్తే లాభం వస్తుంది. అందుకోసం 15,000 అంటే 15 అని రాసుకుంటున్నాం. 15,000 ఎన్ని నెలలు వచ్చింది? 6 నెలలు వచ్చింది. అంటే ఇప్పుడు నేను 15,000 తోటి పెట్టుబడి పెట్టిన. 6 నెలల తర్వాత 10,000 యాడ్ చేసిన అంటే ఈ 6 నెలల వరకు 15,000 వచ్చింది కదా. అందుకోసం 15 ఇంటూ 6 అని రాస్తున్నాం. ప్లస్ నేనన్నా కదా ఇంట్రడక్షన్లో, మనం కలిపిన అమౌంట్ రిటర్న్ తీసుకున్నా ఇక్కడ ప్లస్సే చేయాలి. ఇది 6 నెలల వరకే. మరి ఇంకో 6 నెలలు కూడా తీసుకోవాలి కదా. ఇంకో 6 నెలలు మరి ఏం జరిగిందంటే వాడు 10,000 కలిపిండు. 15 ఉండే 10 కలిపిండు. ఎంత అయింది? 25. సో 25 అయింది. మళ్ళీ ఇది ఎంతకాలం నడుస్తుంది? 6 నెలలు. ఇది 6 మంత్స్, ఇది 6 మంత్స్, అలా జరుగుతుంది. ఏ గురించి అయిపోయింది. ఇప్పుడు బి గురించి తీసుకుందాం. బి ఫస్ట్ ఎంత ఉండే? 20,000 ఉండే. ఆ 20,000 ఎన్ని మంత్స్ అంటే 6 మంత్స్. ప్లస్ నేనేమన్నా వీడు రిటర్న్ తీసుకున్నా కూడా ఆడ ప్లస్సే రాయాలి, ఎందుకంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఇంకా. సో 5,000 తీసుకున్నాడు. 20,000 5 పోతే ఎంత? 15. అప్పుడు 15 ఇంటూ 6 అని రాసుకుంటారు. ఓకే, 6 నెలలు 6 నెలలు మొత్తం 12 మంత్స్కి సమానం కావాలి. ఇది విత్డ్రా కాన్సెప్ట్ అన్నట్టు. సో 15 6 90 ప్లస్ 25 6 150, అలాగే 20 6 120, 15 6 90 అని రాస్తున్నాం. అప్పుడు 150 ప్లస్ ఇది ఎంత అంటే 240, ఇది ఎంత రాసుకోవచ్చు అంటే 210. 0 0 కట్ చేసుకుంటే 3 ఎంతలు కట్ చేసుకోవచ్చు అంటే 8 3 ఎంతలు పోతుంది అంటే 7. అంటే వాళ్ళకి వచ్చే రేషియో ఇది డివైడ్ చేయడానికి 8 ఇస్ట్ ఎంత రాసుకోవచ్చు అంటే 7. టోటల్ పార్ట్స్ ఎన్ని? 15 పార్ట్స్. సో టోటల్ 15 పార్ట్స్ అయితే అందులో సో 45,000 అని తీసుకోవాలి. ఎంత? 45,000. అప్పుడు ఎవరిది అడిగిస్తున్నాడు? బి వాటా. సో బి వాటా, బి షేరింగ్ అడిగిండు. సో బి వాటా ఎంత అంటే 7 పార్ట్స్. 7 పార్ట్స్కి ఎంత అని తీసుకుంటే 15 ఎంతలో పోతుంది? 3 సో 3,000 అంటే 7 3 సో 21,000. ఎవరి వాటా? అది బి వాటా. సో 21,000 అనేది బి షేరింగ్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ మనం తీసుకోవాల్సింది 23rd ఇదే క్వశ్చన్. ఏ అండ్ బి స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 30,000 అండ్ 20,000 సో రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 3 months బి విత్డ్రాన్ half of his investment. Later, after 3 months, B invested 20,000 additionally. If they gained 63,000 rupees profit for 1 year, then what is the B share అంటున్నాడు. సో ఏబిసిలు ఇద్దరు కలిసి ఒక వ్యాపారాన్ని 30,000 20,000 రూపాయల పెట్టుబడితో ప్రారంభించారు. 3 నెలల తర్వాత బి వ్యాపారం నుండి అర్ధ భాగం సగం వాపస్ తీసుకున్నాడు. ఆ తదుపరి 3 నెలల తర్వాత బి 20,000 రూపాయలు కలిపాడు. 20,000 రూపాయలు కలిపాడు. సంవత్సరానికి వచ్చిన మొత్తం లాభం ఎంత అంటే 63,000. అయితే అందులో బి వాటా ఎంత అనేది క్వశ్చన్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనికి సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తున్నాం. ఇది జరిగింది అక్కడ చెప్తాం. ఏ అనేటోడు ఎంత అంటే 20,000, సో 30,000. ఏ అనేటోడు 30,000. బి అనేటోడు ఎంత పెట్టిండు? సో బి అనేటోడు 20,000 రూపాయలు పెట్టిండు. ఓకే, ఆఫ్టర్ 3 months అనేడా లేదా? సో 3 నెలల తర్వాత బి ఏం చేసిండంటే సో సగం తీసుకున్నాడు. హాఫ్ తీసుకున్నాడు. హాఫ్ ఆఫ్ ది అమౌంట్ వాపస్ తీసుకున్నాడు, రిటర్న్ తీసుకున్నాడు. మళ్ళీ ఇంకొక 3 months అంటే ఇక్కడ 6 months అన్నట్టు. ఇది 3 months, ఇది 3 months. ఇంకొక 3 monthsకి మళ్ళీ బి ఏం చేసిండంటే 20,000 రూపాయలు మళ్ళీ యాడ్ చేసిండు. ఇది జరిగింది. టోటల్ 12 months అయింది. ఓకే, లాభం ఎంత వచ్చిందంటే మొత్తం లాభం 63,000 ఇచ్చిండు. అప్పుడు ఈ 63,000లో బి వాల్యూ ఎంత అని తీసుకోవడానికి ఇప్పుడు రేషియో తీసుకోవాలి. ఏ గురించి కలిపినట్టు తీసేసినట్టు ఏమైనా ఉందా? లేదు. అప్పుడు సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలంటే సో 30-20 అనేది తీసుకోవాలి. అప్పుడు 30,000 ఇంటూ ఎంత అంటే 12 months. బి గురించి ఇక్కడ ఇచ్చిండు స్టోరీ మొత్తం. సో 3 months వరకు బి యొక్క అమౌంట్ ఎంత ఉంటుంది? 20,000. సో 3 months వరకు బి యొక్క అమౌంట్ 20,000 ఉంటుంది. ప్లస్ తర్వాత ఆఫ్టర్ 3 months ఏం జరిగిందంటే సగం తీసుకున్నాడు. సగం అంటే 20లో సగం తీసుకుంటే అక్కడ ఎంత ఉంటుంది? 10. అంటే ఇక్కడ కాన్సెప్ట్ మీరు చూడండి. ఫస్ట్ 20,000 పెట్టుబడి ఉండే కదా, 3 months వచ్చింది కదా. 3 months తర్వాత సగం తీసుకున్నాడంటే ఇప్పుడు అక్కడ ఎంత ఉంది? అక్కడ ఉన్నదే రాయాలి, మనం తీసుకున్నది కాదు. అక్కడ ఉన్నది 10 అని రాయాలి. అది ఇంకా మళ్ళీ ఎంత? మళ్ళీ 3 months వస్తాయి. ఎందుకంటే మళ్ళీ 3 months తర్వాత అమౌంట్ చేంజ్ అయింది. అందుకోసం ఆ 10,000 3 నెలల వరకే అని రాసుకోవాలి. అప్పుడు ఇంటూ 3 అని రాసుకోవాలి. ప్లస్ మళ్ళీ ఇప్పుడు ఏం చేసిండు? 20 యాడ్ చేసిండు. చూడండి, ఏం లేదు, 20లో సగం తీసుకున్నాడా, మళ్ళీ ఏం చేసిండు? మళ్ళీ ప్లస్ 20 యాడ్ చేసిండు. 20 ప్లస్ 10 ఎంత? 30. అప్పుడు 30 అనేది మళ్ళీ ఎన్ని మంత్స్ వస్తుందంటే 3 + 3 అంటే 6 months వస్తుంది. ఎన్ని మంత్స్? 6 months. ఈ 6 months వస్తుంది. ఓకే, టోటల్ 12 monthsకి ఈక్వల్ అవ్వాలి. ఓకేనా? రైట్. అప్పుడు 30 × 12 అని అలాగే రాసుకోండి. అలాగే 23 = 60. సో ఇది 30. అలాగే అది ఎంత అంటే 18. ఇవన్నీ యాడ్ చేసుకోండి. 30 అంటే 270 అవుతుంది. ఎంత అవుతుందంటే సో 270. 0 0 కట్ చేస్తాం. 3 ఎంతలో పోతుందంటే 9 3 3 3 ఎంత అంటే 4. అంటే వాళ్ళ మధ్యలో రేషియో 4:3 వస్తుంది. ఎంత?
4:3. అప్పుడు మనం ఇక్కడ 4:3 ఎంత అంటే 7 పార్ట్స్, 7 పార్ట్స్కి 63,000 డివైడ్ చేయాలి. అంటే 7 ఎంతలు పోతుంది 9లా. అప్పుడు ఎవరు వాల్యూ బి వాల్యూ. సో బి వాల్యూ ఎంత అంటే 3 పార్ట్స్. సో 3 పార్ట్స్ ఇంటూ 9 ఎంత అంటే సో 27,000 బి వాల్యూ అవుతుంది. ఎంత 27,000 రూపాయలు అవుతుంది. సో 27,000 రూపాయలు అనేది బి వాల్యూగా తీసుకోవాలి. అప్పుడు సో ఆప్షన్ ఎంత అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 24th. In the year 1999, Shekhar started a business with 25,000. In the year 2000, he added 10,000 rupees additionally. In the same year, Raju joined the business with 35,000. In the year 2001, Shekhar added 10,000 rupees to his investment. In the same year, Suresh joined them with 35,000 rupees. After 3 years from 1999, if their total profit is 1,50,000 rupees, then what is the Raju's profit share అన్నాడు. What is the Raju's profit share అంటున్నాడు. 1999 సంవత్సరంలో 25,000 రూపాయల పెట్టుబడితో శేఖర్ వ్యాపారాన్ని ప్రారంభించాడు. 2000 సంవత్సరంలో అదనంగా 10,000 రూపాయలు పెట్టుబడికి చేర్చాడు. అప్పుడే 35,000 రూపాయలతోటి రాజు వ్యాపారంలో చేరాడు. 2001 సంవత్సరంలో 10,000 రూపాయలు శేఖర్ మళ్ళా తన పెట్టుబడికి మళ్ళా కలిపాడు. మళ్ళీ 35,000 రూపాయల పెట్టుబడితో సురేష్ వాళ్ళతో కలిశాడు. మళ్ళీ 1999లో స్టార్ట్ అయిన ప్రారంభించి 3 సంవత్సరాల తర్వాత 1,50,000 రూపాయల లాభంలో రాజు లాభం ఎంత అనేది క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏం లేదు, చెప్తా చూడండి. 1999 సంవత్సరం, 2000 సంవత్సరం, అలాగే 2001 సంవత్సరం. ఓకేనా. ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇయర్, ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇయర్, ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇయర్, ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇయర్. ఓకే, మొత్తం 3 ఇయర్స్ అన్నట్టు. మొత్తం 3 ఇయర్స్. ఫస్ట్ రాజు ఇక్కడ శేఖర్ స్టార్ట్ చేసిండు. శేఖర్ స్టార్ట్ చేస్తే ఎంత అంటే 25,000 తోటి స్టార్ట్ చేసిండు. 2000 సంవత్సరంలో శేఖరు 10,000 రూపాయలు యాడ్ చేసిండు. 10,000 రూపాయలు యాడ్ చేసిండు. అదే టైంలో రాజు 35,000 రూపాయలతోటి జాయిన్ అయిండు. అదే సమయంలో రాజు 35,000 రూపాయలతోటి జాయిన్ అయిండు. మళ్ళీ 2001లో మళ్ళీ శేఖరు 10,000 రూపాయలు యాడ్ చేసిండు. ఓకే, మళ్ళీ అదే టైంలో సురేష్ ఏం చేసిండంటే సురేష్ కలిసిండు. ఎంత అంటే 35,000 రూపాయలతోటి కలిసిండు. అదే టైంలో సురేష్ కలిసిండు. అంటే ముగ్గురు ఉన్నారు అక్కడ. అందుకోసం ఏం చేస్తామంటే ఇక్కడ ఫస్ట్ శేఖర్ గురించి తీసుకుంటున్నాం. శేఖర్ ఫస్ట్ ఎంత అంటే 25,000 ఉంది కదా. సో 25,000 రూపాయలు ఎన్ని ఇయర్స్ వచ్చింది? 1 ఇయర్. ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ శేఖర్ 10,000 కలిపిండంటే 1 ఇయరే 25,000 వస్తుందని తీసుకోవాలి. అప్పుడు 1 ఇయర్ ప్లస్ ఇప్పుడు 25కి ప్లస్ 10 కలిపిండా లేదా? ప్లస్ 10 కలిపిండంటే ఎంత అవుతుంది? 35. మళ్ళీ ఇది ఎంత ఇయర్? 1 ఇయర్ ప్లస్ మళ్ళీ 35కి మళ్ళీ ఎంత చేయాలి? మళ్ళీ ప్లస్ 10 యాడ్ చేసిండు. ఎందుకంటే మళ్ళీ 1 ఇయర్ అయింది, మళ్ళీ 10 యాడ్ చేసిండు. ఇది స్టోరీ. అప్పుడు మళ్ళీ 45 × 1. ఇది అయిపోయింది వాని గురించి. మరి ఇప్పుడు రాజు ఏం చేసిండంటే 35,000 తోటి ఎన్ని ఇయర్స్ ఉంటాడంటే 2 ఇయర్స్. ఎట్లా అంటే 2000లో వచ్చిన వ్యక్తి 1 + 1 2 ఇయర్స్ ఉంటాడు కాబట్టి 2. అలాగే లాస్ట్ సురేష్ అన్నాడు కాబట్టి సో అదే 35,000 తోటి 1 సంవత్సరమే ఉంటాడు. ఎందుకంటే వాడు 2001లో జాయిన్ అవుతాడు. చూడండి, 2001లో జాయిన్ అవుతాడు. 2001లో 30 తోటి జాయిన్ అవుతాడు అంటే 1 ఇయరే ఉంటుంది. దీన్ని క్యాన్సిల్ చేయాలి. 25, 35 అలాగే తీసుకుంటే 105 అవుతుంది మొత్తం. సో 105 అవుతుంది. ఇది ఎంత అంటే 35 × 2 = 70 అండ్ ఇక్కడ 35 1 = 35 2 = 35 ఎంత అంటే సో 3 అంటే మనకు వచ్చిన రేషియో ఏమొస్తుందంటే సో 3:2:1 వస్తుంది. ముగ్గురిది ఎంత? 6 పార్ట్స్. సో ముగ్గురిది 6 పార్ట్స్. మరి ఎంత అంటే 1,50,000. సో 1,50,000. అందులో ఎవరిది వాటా అడుగుతున్నాడంటే రాజు అంటే ఏంటంటే సెకండ్ పర్సన్. సో 2 పార్ట్స్కి ఎంత అని తీసుకుంటే 2 ఎంత అంటే 3 ఎంతలు కట్ చేసుకోవచ్చు అంటే 50,000. ఎంత? 50,000. అంటే రాజు యొక్క వాల్యూ ఎంత అంటే 50,000 రూపాయలు అవుతుంది. ఎంత? 50,000 రూపాయలు. ఇట్లా దీన్ని షేర్ చేసుకోవాలి. ఇది 2018లో అడిగింది ఈ క్వశ్చన్. నేను అప్పుడే చెప్పిన, కానీ ఏబీసీ అని చెప్పిన నేను ఇదే క్వశ్చన్ ఎట్లా డిస్కస్ చేస్తే 2018లో మెయిన్స్లో అడిగింది ఈ క్వశ్చన్ని. సో మన నోట్స్ అంత ఇంపార్టెంట్ ఉంటుంది అన్నట్టు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 25. A and B started a business with investment ratio 4:5. After 3 months, A withdrawn 1/4 portion, B withdrawn 1/5 portion of investment for 10 months. If they gained 7,600 rupees profit, then what is the A's profit share అంటున్నాడు. సో ఏబీలు ఇద్దరు కలిసి ఒక వ్యాపారాన్ని 4:5 నిష్పత్తుల పెట్టుబడులతో ప్రారంభించారు. 3 నెలల తర్వాత
ఏ తన పెట్టుబడి నుండి 1/4 వంతు భాగాన్ని, బి తన పెట్టుబడి నుండి 1/5 వంతు భాగాన్ని వెనక్కి తీసుకున్నాను. మొత్తం 10 నెలల కాలానికి వారికి వచ్చిన లాభం 7,600 అయితే ఏ వాటా ఎంత? ఏం లేదు, ఉత్త క్వశ్చన్ అన్నట్టు. సో A/B కానీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకే, A/B రేషియో ఎంత అంటే 4:5. అంటే 4:5 పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇది, రైట్. కానీ మనకి ఏమంటున్నాడు అంటే ఆఫ్టర్ 3 మంత్స్ అన్నాడా లేదా? సో ఇక్కడ స్టార్ట్ చేసారు 3 మంత్స్. సో టోటల్ ఎంత అంటే 10 మంత్స్. 3 మంత్స్ అయిపోయింది. 3 మంత్స్ అయిన తర్వాత ఏ ఏంటంటే 1/4 డ్రాప్ చేసుకున్నాడు, బి ఎంత అంటే 1/5 వాపస్ తీసుకున్నారు అంటున్నాడు. అర్థమైందా? అప్పుడు దీన్ని 4,000 గాను, దీన్ని 5,000 గాను అనుకోవచ్చు. దీన్ని 4,000 గాను, దాన్ని మనం ఏమనుకోవచ్చు అన్నట్టు? సో 5,000, 4,000, 5,000 అనుకోవచ్చు. 1/4 అలాగే 1/5 అని అనుకోవచ్చు అన్నట్టు. అంటే 1/4 అంటే దేనిపైన? 4,000, 5,000 పైన అని అనుకోవచ్చు. లేదా మనం 4, 5 పైన కూడా వెళ్ళిపోవచ్చు, రైట్. ఇప్పుడు ఏ అండ్ బి అన్నాడు కదా. సో ఏ గురించి డిస్కస్ చేద్దాం. ఏ దగ్గర ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎన్ని వేలు ఉండే? 4,000. 4 అని అనుకోండి, 4,000 ఉండే. మరి 4,000 ఎన్ని మంత్స్ వరకు వచ్చింది? 3 మంత్స్. ఎందుకంటే 3 నెలల తర్వాత వాపస్ రిటర్న్ తీసుకున్నాడు. అప్పుడు 3 నెలలను రాసుకోండి. ప్లస్ ఇప్పుడు 4లో 4వ వంతు తీసుకున్నాడంటే, సో 4లో 1/4 తీసుకున్నాడంటే 1,000 రూపాయలు రిటర్న్ తీసుకున్నట్టే కదా. మరి 4లో 1,000 రూపాయలు రిటర్న్ తీసుకున్నాడంటే 1/4 రిటర్న్ తీసుకున్నాడంటే 1 తీసుకున్నట్టే కదా. 1 పోతే ఇక్కడ ఎంత ఉంటుంది? 3. అప్పుడు మిగతా కాలం ఎంత? 7 మంత్స్. 3 + 7 10 మంత్స్. ఓకే, అలా తీసుకోవాలి. మరి బి గురించి చెప్తే ఫస్ట్ 5 ఉండి ఎన్ని మంత్స్? 3 మంత్స్. ప్లస్ మళ్ళీ 5లో 1/5 తీసుకున్నాడంటే 1/5 తీసుకున్నాడంటే 1 పోయినట్టే కదా. 5లో 1 పోతే ఎంత? 4. ఎన్ని మంత్స్? 7 మంత్స్. అప్పుడు 3 నెలల 12, 7 మూలు 21. ఇక్కడ 5 మూల 15, 4 ఏళ్ళ 28. సో 21 ఇక్కడ 21, 12 ఎంత అంటే 33. ఇక్కడ ఎంత వస్తుంది అంటే 43 వస్తుంది. ఇద్దరిది కలిపి ఎంత అంటే 76 పార్ట్స్ వస్తుంది. 33, 43, 76 భాగాలు. ఈ 76 భాగాలకి వాల్యూ ఎంత అంటే మనకు 7,600. ఎంత? 7,600. మరి అందులో నాకు ఎవరిది అడిగిండు? ఏ వాటా. ఏ అంటే ఎంత? 33. సో 33 భాగాలకి ఎంత అని తీసుకుంటే 76 ఎంతలో పోతుందంటే 100. 33 ఎంత అంటే 100 ఇంటూ మల్టిప్లై చేస్తే 33 × 100 అని తీసుకుంటే 3,300 అనేది ఏ వాటా అవుతుంది. సో ఏ వాటా ఎంత అని చెప్పాలి? 3,300 అని చెప్పాలి. ఇది దీని కాన్సెప్ట్ అన్నట్టు. సో 3,300 ఆప్షన్ 3 రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 26th క్వశ్చన్. PQR invest in a business in the ratio 1/2, 1/3, 1/4, 1/3, 1/4, 1/5. Later, after 3 months, P withdrawn half of his investment. After 9 months, if their total profit is 3,16,000, then what is the P's profit in the share అన్నాడు. ముగ్గురు వ్యక్తులు PQRలు 1/3, 1/4, 1/5 నిష్పత్తుల పెట్టుబడులతో ఒక కంపెనీకి ప్రారంభించిన మరి 3 నెలల తర్వాత P తన పెట్టుబడులు సగం తీసుకున్నాడు. ఇంకొక 9 నెలల తర్వాత వారికి వచ్చిన లాభం 30 అంటే ఇక్కడ 3,16,000. అయితే P వాటా ఎంత? ఏం లేదు, ఇక్కడ కాన్సెప్ట్ చూడండి. సో ఇది కాన్సెప్ట్. సో PQR స్టార్ట్ చేశారు ఇక్కడ. సో PQR స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ ఏమన్నాడు? 3 మంత్స్ అన్నాడు. ఆఫ్టర్ 3 మంత్స్ 3 నెలల తర్వాత P అనే వ్యక్తి సో హాఫ్ అమౌంట్ వాపస్ తీసుకున్నాడు. హాఫ్ అమౌంట్ రిటర్న్ తీసుకున్నాడు. అంటే 3 నెలల తర్వాత మరొక 9 మంత్స్ తర్వాత వారికి వచ్చిన లాభం ఎంత అంటే సో 3,16,000. 3,16,000 వారికి వచ్చిన లాభం. అప్పుడు ఆ 3,16,000లో సో P లాభం ఎంత అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే రేషియో కావాలి. అంటే ఫస్ట్ 3 మంత్స్ తర్వాత ఇంకొక 9 మంత్స్. ఆఫ్టర్ 9 మంత్స్ అన్నాడు. ఇంకొక 9 మంత్స్కి లాభం వచ్చింది అన్నట్టు. అప్పుడు టోటల్ ఎంత అంటే 12 మంత్స్ టైం పీరియడ్ అన్నట్టు. ఓకేనా? అప్పుడు మీరు ఏం చేస్తారంటే P ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మనం చెప్పుకోవాలి కదా. నేనేమన్నా 1/3, 1/4, 1/5 ఉంటే రేషియో ఎలా రాసుకోవచ్చు అన్న నేను? సో 4 5ల 20, అలాగే 3 5ల 15, అలాగే 3 4ల 12 ఇన్వర్స్ రేషియో తీసుకోవచ్చు అన్న కదా నేను. అలా 1/1 ఉంటే తీసుకోవచ్చు అన్న. అప్పుడు P ఫస్ట్ ఎంత అంటే 20 ఉండే. ఎన్ని మంత్స్ అంటే 3 మంత్స్. సో 3 మంత్స్ తర్వాత చేంజ్ అయింది. అప్పుడు అలా సగం తీసుకున్నాడు అంటే 10 పోయింది. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 10 ఎన్ని నెలలు? 9 మంత్స్ ఉంటుంది. ఓకే. తర్వాత Q గురించి ఉంటే సో Q 15 × 12, అలాగే R గురించి తీసుకుంటే 12 × 12 అని తీసుకోండి. ఓకేనా? అప్పుడు ఇక్కడ 60 వస్తుంది ప్లస్ ఇక్కడ ఎంత అంటే 90 వస్తుంది, 150 వస్తుంది ఈస్ట్. అలాగే ఇక్కడ 15, ఇక్కడ × 12, అలాగే 12 × ఎంత అంటే సో 12 రాస్తాం. ఇప్పుడు కట్ చేసుకోండి. సో 6 25 6 ఎంత అంటే 2
టూజా 6 ఎంత అంటే టూజా కట్ చేసుకోవచ్చు. అప్పుడు నీకు వచ్చే రేషియో ఏమొస్తుందంటే సో పి అలాగే క్యూ అలాగే ఆర్ ప్రాఫిట్ రేషియో అన్నట్టు. అప్పుడు ఏమొస్తుంది 25 సో 25 సో 25 సో 15 రెండ్ల 20 వస్తుంది, 30 వస్తుంది, 30 15 రెండ్ల 30 వస్తుంది, అలాగే 12 2 24 వస్తుంది. ఇది ప్రాఫిట్ రేషియో. మరి ముగ్గురికి ఎంత 3,16,000 వచ్చింది కదా. అప్పుడు సో 30 అంటే ఇక్కడ ఏమొస్తుంది అంటే మనకి ఎంత వస్తుంది అని అంటే చూద్దాం. 30 ఇక్కడ 50 ప్లస్ ఇది ఎంత అంటే 70 మనకి ఎంత వస్తుంది అంటే 9 వస్తుంది. 79 భాగాలు 3,16,000. ఓకే, అప్పుడు నాకు ఎవరిది అడుగుతున్నాడు అంటే పి వాటా. పి అంటే ఎంత సో 25 అన్నట్టు. సో పి ఎంత అంటే 25 పార్ట్స్కి ఎంత అని తీసుకుంటే 70 నేను ఎంతలో పోతుందంటే 4 7 4 28 దగ్గర కట్ అవుతుంది. అప్పుడు 4,000 తోటి పోతే సో 25 ఇంటూ సో 4,000 అని తీసుకుంటే నాకు ఎంత వస్తుంది 1,00,000 రూపీస్ వస్తుంది. అంటే అందులో ఇక్కడ ఎవరి వాటా ఇది ఏ వాటా, ఎవరి వాటా ఏ వాటా ఎంత 1,00,000 రూపీస్ అనేది నీ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 27th question. A, B and C started a business for first 6 months. A invest X rupees. In the same way, B invest is 25% more than A and C investment is 20% more than B. So A investment is, B investment is 25% more than A and C investment 20% more than B అన్నాడు. అంటే A కంటే B ఎక్కువ, B కంటే C ఎక్కువ. అలాగే these investment are kept up to 6 months only. Later after 6 months A withdrawn left with his total investment. At the same time B withdrawn, C adds 16/3 to his investment. At the end of the 3 years, the difference between C's profit and A plus B ప్రాఫిట్ ఈస్ సో 12375 రూపీస్. వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ బి అంటున్నాడు. సో ఏబీసీలు ముగ్గురు కలిసి ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మొదటి 6 నెలలకి ఏ తన పెట్టుబడిని ఎక్స్ రూపాయలతో ప్రారంభించాడు. అదేవిధంగా బి తన పెట్టుబడికి బి యొక్క పెట్టుబడి మరి ఏ యొక్క పెట్టుబడి కంటే 25% ఎక్కువ, సి పెట్టుబడి బి యొక్క పెట్టుబడి కంటే 20% ఎక్కువ. ఈ పెట్టుబడులను 6 నెలలకి మాత్రమే పెట్టారు, కానీ 6 నెలల తర్వాత ఏ తన మొత్తం పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు, మరి వ్యాపారం నుండి వైదొలిగాడు. అదే సమయంలో బి తన పెట్టుబడికి 50% కలిపాడు. ఇక్కడ మీరు చూడాలి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ ద సేమ్ టైం బి సో బి ఇన్వెస్ట్ సో 50% టు హిజ్ సో క్యాపిటల్ అని చెప్పాలి. బి ఇన్వెస్ట్ 50% టు హిజ్ క్యాపిటల్ అని చెప్పాలి. సో పెట్టుబడి ఇక్కడ బి ఇక్కడ విత్డ్రాస్ ఇలా రాసుకోండి. బి విత్డ్రాస్ 50% ఉపసంహరించుకున్నాడు కదా. బి విత్డ్రాస్ 50% అండ్ ఆఫ్టర్ 3 months బి అంటే ఇక్కడ చూడండి, ఆ తర్వాత 3 నెలలకి మొత్తం పెట్టుబడి నుండి సో వ్యాపారం నుండి వైదొలిగాడు అని చెప్పిండు. అంటే ఆఫ్టర్ 3 months. సో సి ఇక్కడ చూడండి, బి విత్డ్రాన్ 50% అండ్ ఆఫ్టర్ 3 months సో బి లెఫ్ట్ అండ్ అనదర్ ఆఫ్టర్ 3 months, అనదర్ ఆఫ్టర్ కూడా రాసుకోండి. అనదర్ ఆఫ్టర్ 3 months బి లెఫ్ట్ అని రాసుకోండి. రైట్. తర్వాత 6 నెలల తర్వాత సి యాడ్ 16/3 టు హిజ్ ఇన్వెస్ట్మెంట్. రైట్. అలాగే తీసుకోండి 16/3 కలిపాడు. సంవత్సరం చివరిన సికి వచ్చిన మరియు లాభం, అదేవిధంగా ఏబీలకు వచ్చిన లాభానికి మధ్య భేదం ఎంత అంటే 12375 రూపీస్ అవుతుంది. బి వాటా ఎంత? అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది క్వశ్చన్గా రాసుకోండి. సో ఇది క్వశ్చన్గా రాసుకోండి. ఏం తీసుకుంటారంటే రైట్, ఫస్ట్ ఏబిసిలు అన్నాడు కదా. ఏ సో ఇక్కడ బి, అలాగే నెక్స్ట్ వన్ తీసుకుంటే సో బి, అలాగే ఇక్కడ ఎంత అంటే సి. సో బి 100 అయితే ఇది 25% ఎక్కువ 125. సో బి ఇక్కడ 100 అయితే 20% ఎక్కువ 120. అది కాన్సెప్ట్, అట్లా తీసుకోండి. సో బి ఇన్వెస్ట్మెంట్ 20% మోర్ దెన్ ఏ, 25% మోర్ దెన్ ఏ. సి ఇన్వెస్ట్మెంట్ 20% మోర్ దెన్ బి అన్నాడు. అప్పుడు కట్ చేస్తే 25 4 25 ఎంత అంటే 5. అలాగే తీసుకుంటే 25 ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకోవాల్సి వస్తే సో మనకి ఇక్కడ తీసుకోవాల్సి వస్తే మనం తీసుకుంటే 0 కట్ చేసుకోవచ్చు కదా. అప్పుడు 20 ఎంత అంటే 5, 20 ఎంత అంటే 6. అలా కట్ చేస్తాం. మరి బి వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 5, ఇక్కడ ఎంత 5 ఉంది. అంటే ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఏమని తీసుకోవచ్చు మీరు. సో 4:5 ఏం రాస్తాం మనం ఇక్కడ 6 అని రాస్తాం. 4:5:6 అని రాస్తాం. ఇది రాసిరు కదా. ఇప్పుడు మనం మొదలు పెట్టాలి. సో వాళ్ళు టైం పీరియడ్ టోటల్ ఎంత అనుకున్నాడంటే 12 months. సో 12 months అనుకున్నారు. మరి ఆఫ్టర్ 6 months 6 నెలల తర్వాత ఏ లెఫ్ట్ అయింది అన్నాడు. 6 నెలల తర్వాత ఏ లెఫ్ట్ అయింది
అక్కడే బి ఏం చేసిండంటే సో 50% అమౌంట్ రిటర్న్ తీసుకున్నాడు. 50% అమౌంట్ తీసుకున్నాడు. మళ్ళీ ఇంకొక 3 మంత్స్ తర్వాత అంటే టోటల్ ఎంత 9 మంత్స్. ఇంకొక 3 మంత్స్ తర్వాత బి అనేటోడు లెఫ్ట్ అయిపోయిండు. సో బి అనేటోడు లెఫ్ట్ అయిపోయిండు. మరి ఇక్కడ 6 నెలల తర్వాత ఇక్కడ సి ఏం చేసిండంటే 16/3% ఏం చేసిండంటే కలిపిన అన్నాడు. అర్థమవుతుందా? 16/3 అంటే దాని అర్థం ఎంత అంటే 1/6. ఇవాడు మనకి ఇచ్చిండు ఇక్కడ. సో ఇక్కడ మనకి ఇచ్చిండు. సో ఇలా తీసుకుంటే సో ఇక్కడ సంవత్సరం చివరన అలా వచ్చింది కదా. 6 నెలల తర్వాత సో బి తర్వాత 3 నెలలకి మనకి ఏమన్నాడు? సో బి తన మొత్తం పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. 6 నెలల తర్వాత సి తన పెట్టుబడిని అదనంగా 6 నెలలు అంటే 6 మంత్ తర్వాత అని తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే రేషియో కోసం సో ఏ అనేది తీసుకోవాల్సి వస్తే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైమే కదా. ఏ ఇన్వెస్ట్ ఎంత అంటే మనకి ఎంత ఇచ్చిండు 4. సో ఏ ఇన్వెస్ట్ 4 అయితే ఎన్ని మంత్స్ 6 మంత్స్ 4 into 6 మంత్స్ తీసుకోండి. బి ఇన్వెస్ట్మెంట్ ఎలా తీసుకుంటా అంటే సో 6 అంటే 5 into 6 అని తీసుకోండి. ప్లస్ మళ్ళీ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అన్నాడు కాబట్టి సో 2.5 కదా. అప్పుడు 2.5 ఇంటూ ఎంత రాసుకోవచ్చు అంటే 3 మంత్స్. అర్థమైందా? అలాగే సి గురించి చెప్పాల్సి వస్తే ఫస్ట్ 6 మంత్స్ ప్లస్ మళ్ళీ 1/6 మళ్ళీ యాడ్ చేసిందంటే సో 1/6 అంటే దానిపైన 1/6 అంటే 1 యాడ్ చేసినట్టు 6 క్యాన్సిల్ అయితే 7 into 6 అన్నట్టు అట్లా తీసుకోవాలి. ఓకే, అప్పుడు సో 6 24 అలాగే 37.5 వస్తుంది ఇది. అలాగే ఇక్కడ ఏం తీసుకోవచ్చు అంటే 42 6 36. సో 6 ప్లస్ 42 అంటే ఇక్కడ 78 వస్తుంది. ఎంత 78. అప్పుడు ఈ పాయింట్ తీసేసి నీకు ఇక్కడ 0 ఇక్కడ 0 వస్తుంది అంటే 240 అలాగే 375 అలాగే 7 ఎంత రాసుకోవచ్చు అంటే 80. మరి మొత్తం కదా తీసుకోవాలి కాబట్టి అప్పుడు మనకి ఎంత వస్తుంది అని అంటే సో 200 300 500 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 700 తీసుకుంటే 120 ప్లస్ ఇక్కడ ఎంత అంటే 195 1395 వస్తుంది. అంటే ఇక్కడ మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తే 13 ఎంత రాసుకోవచ్చు అంటే 95 అని రాసుకోవచ్చు. 1395 యొక్క వాల్యూ భేదం అన్నాడు కదా, భేదం అంటే బీసీలకు ఏబీల మొత్తానికి సో సికి మధ్య డిఫరెన్స్ అన్నాడు వాడు అంతే. అప్పుడు సో 5 అంటే ఇక్కడ ఏం రాసుకోవచ్చు అంటే 615 అని రాసుకోవచ్చు. 615 ఇక్కడ ఎంత అంటే 780. మరి రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే మరి ఇక్కడ 85 ప్లస్ 80 అంటే ఎంత 165 అండి. 165 డిఫరెన్స్ ఉంటే అప్పుడు నీకు వచ్చిన వాల్యూ ఎంత అంటే 165 డిఫరెన్స్కి 12375 అయితే అందులో ఎవరిది అడుగుతున్నాడు అంటే ఇక్కడ ఎవరిది అడిగిండు? బి షేరింగ్ అడిగిండు. ఏమడిగిండు? బి షేరింగ్ అడిగిండు. అంటే సో 375కి ఎంత అని తీసుకోండి. ఓకేనా? అప్పుడు 15తో కట్ చేసుకోవచ్చు. 15 11 15 తీసుకుంటే 8 120 15 2 30 15 ఎంత అంటే 5. మళ్ళీ ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే సో 11తో కట్ చేసుకుంటే చేసుకోవచ్చు. 11 7 77 11 5 అంటే 375 ఇంటూ ఎంత అంటే 75. అప్పుడు నీకు ఇక్కడ 5 ఉన్న ఆప్షన్ ఏమైనా ఉందా లేదా చూసుకోండి. ఒకటే ఉంది చూడండి. సో 5 ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది అంటే ఇక్కడ 0 ఉంది యూనిట్ వాల్యూ, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. అంటే నీకు వచ్చింది ఇక్కడ ఎంత అంటే 5 5 ఎంత రాస్తాం 25 అని రాస్తాం. అప్పుడు నీకు 25లో 5 వచ్చింది కాబట్టి అప్పుడు నువ్వు ఇక్కడ ఏం రాసుకోవచ్చు 28 125 అని రాసుకోవచ్చు. సో ఇక్కడ 28 125 అనేది రాసుకోవచ్చు. ఎవరి అమౌంట్ అంటే బి అమౌంట్ వస్తుంది. ఇది ఇట్లా చేయాల్సి వస్తుంది. అప్పుడు నీ ఆన్సర్ ఎంత అంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పాలి. ఎంత? సెకండ్ ఆప్షన్ కరెక్ట్.